నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్ కంట్లో నర్సాపురం RRR టీం అయితే కంట్లో కారం కొట్టారనే వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు ఇలాంటి ఒక చర్చ వేదిక మీదకి వచ్చింది అనేది ఈ చర్చని మనతో చర్చించడానికి వచ్చారు. మనతో పాటు ఉన్నారు ఈరోజు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమెల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్ కంట్లో కారం కొట్టిన నర్సాపురం RRR బ్యాచ్ అని. సరే, అసలు ఏంటి సార్, ఏం జరిగింది? జగన్ కంట్లో కారం కొడతాం కాదు, బోర్మిని ఏడ్చిలో చేసేసాడు ఆయన. ఎలా అంటే రఘురామకృష్ణరాజు గారు వైసీపీ ఎంపీ. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి అంటే అత్యంత అభిమానం. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ అనుకునే కేవీపీ రామచంద్ర గారు విజయంకుడు అయిన వాళ్ళ మనవాళ్ళకి రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నాడు. అంత అభిమానం ఉన్నది కదా. ఆయన వాళ్ళ పార్టీ ఎంపీ, ఆయనకి ఎంపీగా గెలిచాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ లేదు, ఏదో కారణం చేత అడిగాడు. సరే, ఆ గ్యాప్ అలా మెయింటైన్ అవుతుండగా ఈయన అన్ని అవకతవక నిర్ణయాలు చేస్తున్నాడు. ఇసుక విషయం, మద్యం, ప్రజావేదిక కూలగొట్టడం, 3 రాజధానులు, ఇలాగ న్యూసెన్స్. ఈయన ఏమన్నాడంటే, మనం తప్పు చేస్తున్నాం, ఇసుక మద్యం విధానాలు పాలసీలు బాగోలేవు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా లేవు అని ఆయన సలహా చెప్పాడు, సూచనలు ఇచ్చాడు, ఇది ఇలా కరెక్ట్గా లేదని. దాని వాళ్ళు రివర్స్లో తీసుకుని ఈయన మీద మాటలు దాడి చేశారు. ఇంకా రకరకాలుగా చిలికి గాలివాన్ అయిపోయింది. ఇక అప్పుడు ఈయన కూడా చిన్నోడు ఏం కాదు కదా, ఈయన శిరీష్ రాజు గారిని మనవడు, జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నప్పటి నుంచి చూసినవాడు. జగన్మోహన్ రెడ్డి గారు తలుపు చోటు నుంచి దాక్కుని చూసి కూడా వీళ్ళ నాన్నగారితో ఈయన మాట్లాడి వీళ్ళిద్దరు కలిసి కూర్చొని కాఫీ తాగుతుంటే, అలాంటి పరిస్థితుల్లో ఈయన లోగుగా చూసి రకరకాలుగా కించపరిచేలాగా మాట్లాడితే ఈయన కూడా వాళ్ళు దూషించకపోయినా వాళ్ళకి ఎటకారంతో కారం రాసేసాడు. అంటే గోదావరి జిల్లాలో ఎటకారం ఎలా ఉంటుందంటే అవతలోడికి సర్జికల్ నైఫ్ ఇచ్చుకుని కోసేసినట్టు ఉంటుంది. అవును సార్, మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం వాళ్ళు మాట్లాడే మాటలు. నొప్పి తెలియకుండా ఉంటుంది అన్నమాట. సర్జికల్ నైఫ్తో పొట్ట కోసేసారనుకోండి, ఒళ్ళంతా తడిసిన తర్వాత తెలుస్తుంది, రక్తం గారిపోయిన తర్వాత కోసేసినట్టు, అప్పుడు దాకా తెలియదు. అలాగా ఉంటుంది. మెత్తగా కట్ చేయడం అంటారు, మెత్తగా తెలియకుండా. అంటే తల వెంట్రుకని 2గా చీల్చేంత పదునున్న బ్లేడ్ తోటి వస్తే మీకు నొప్పి తెలియదు, ముందు రక్తం గారిపోయి ఇదంతా తడిసిపోయిన తర్వాత ఏట్రా తడిసిపోయిందని చూసుకుంటే పేగులు ఇతనికి వచ్చేసి ఉంటాయి. అర్థమైందా? ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రతిరోజు ప్రజా సమస్యల మీద పోరాడడం మొదలుపెట్టాడు. ప్రజా సమస్యల్ని ప్రజల గొంతే వినిపించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు మాట్లాడాడు. 4 ఏళ్ల నుంచి ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మధ్యాహ్నం 1 గంటకల్లా రచ్చబండ కార్యక్రమం పెట్టి ఈ అన్ని సమస్య, సెంటు భూముల మీద, ఇసుక మీద, మద్యం మీద, దోపిడీ మీద, అమరావతి మీద, వీళ్ళ తాలూకు అవకతవకల మీద, డే లైట్ రాబర్ మీద, భూపందేరాల మీద, భూముల దోపిడీ మీద, అప్పుల మీద, వీళ్ళ అరాచక పాలన మీద, దుర్మార్గాల మీద మొత్తం కంప్లీట్ ఏ రోజు విడిచిపెట్టలేదు. ప్రతిరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళని ఇప్పుడు మీరు చెరుకు తాగుతారా? ఆ చెరుకు గడ పెట్టి అది నలిపేస్తే ఎలా నలిగిపోద్ది, అది పిప్పి అయిపోద్ది కదా, అలా నలిపేస్తున్నాడు అలా పట్టుకుని. ఈయన కర్రల మిషన్ అని ఉంటుంది, సామిల్ అంటారు. ఇప్పుడు మీకు ఆ సోఫాలు గేపాలు చేయాలంటే బద్దల కింద సీల్చేస్తారు కదా మొక్కలు, అలా సీల్చి ఎండాడేస్తున్నాడు వాళ్ళని. గోనుగాడు ఇచ్చేస్తామంటారు. మన గోనుగాడు ఇప్పుడు ఆయిల్ గట్ట వస్తుంది కదా, నువ్వులు పోసేసి గోనుగు ఉంటుంది, నువ్వులు గోనుగు అంటారు, అలాగే ఆడిచ్చేస్తున్నాడు వాళ్ళ రోజుని. వాళ్ళందరికీ ఊపు రావట్లేదు, ఈ నేవీ చేయలేకపోతున్నారు. నువ్వు రాజీనామా చేసి మాట్లాడంటే, నేను రాజీనామా చేస్తున్నందుకు నువ్వు నన్ను సస్పెండ్ చేసేయి అంటున్నాడు ఈయన. ఇలాగా నడుస్తుంది వారం. అంటే పార్టీలో ఉండే ఇలాంటిది మాట్లాడుతుంటే మరి ఎలా సార్? మరి వాళ్ళు పొమ్మనాలి కదా. నువ్వు పార్టీలో ఉండి నువ్వు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అనుకుంటే వాళ్ళు సస్పెండ్ చేసేయాలి. నేను పార్టీని విమర్శించట్లేదు, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నాను. పార్టీ దాన్ని సరిదే చేయాలి, మన ముఖ్యమంత్రి గారి చెడ్డ పేరు వస్తుందని చెప్తున్నాడు ఈయన. ఈయన మంచిగా చెప్తున్నాడు, వాళ్ళకి సలహా చెప్తున్నాడు, సూచన చేస్తున్నాడు, వాళ్ళు వినకపోతే విమర్శిస్తున్నాడు. అది ఆరోగ్యకరంగా తీసుకోవాలి. అప్పుడు మరి జగన్ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు లేనట్టే కదా. అంటే సొంత ప్రభుత్వంలో ఉన్న మనిషి మాట్లాడుతుంటే ఇంకా ఎట్లా? ఇప్పుడు ప్రజలు మనం నమ్ముకుని ఎన్నుకున్నారు, మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, నువ్వు మార్చుకోవే పద్ధతి అని చెప్తున్నాడు ఆయన. అది వినకుండా తిరిగి ఆయన తిడుతున్నారు. మరి ఈయన ఊరుకుంటాడు, తిడతాడు కదా. 2 చేతులు కలుతున్నాయి కదా తప్పట్లో. ఈ లోపల ఏం చేశారంటే ఇంకా శృతి మించి ఈయన ఇక ఇలా లాభలేదు, అరాచకం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని ఏమంటలేదు, గుర్తుపెట్టుకోండి మీరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, పార్టీని కూడా నాశనం చేస్తున్నాడని అతను బయట ఉంటే మంచిది కాదని బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేశాడు. అతను బెయిల్ మీద తిరుగుతున్నాడు కదా 10 ఏళ్ళ నుంచి.
అది బెయిల్ రద్దు చేయమని పిటిషన్ ఎత్తాడని అని చెప్పేసి హైదరాబాద్లో అతను పుట్టినరోజు నాడు ఎత్తుకెళ్ళిపోయారు అబ్బా సిఐడి పోలీసులు. వచ్చి ఆయన అత్యంత క్రూరంగా దుర్మార్గంగా కస్టోడియల్ పోయినట్టు చంపేద్దామని చూశారు. దారుణంగా కొట్టి హింసించారు. దాని వీడియోలు తీసి వేరే వాళ్ళకి ఎవరికో చూపించారు. జైల్లో పంపించి జైల్లో కూడా చంపేయడానికి ఏర్పాట్లు చేశారు. అది ఆయన స్వయంగా చెప్పాడు రఘురామకృష్ణరాజు గారు. ఆఖరికి ఎలాగైతే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈయనకి అయిన గాయాల గురించి తప్పుడు రిపోర్ట్ ఇప్పించారు. ఆఖరికి మిలిటరీ హాస్పిటల్ ద్వారా సర్టిఫికేట్ తీసుకుని అవన్నీ చేసి మొత్తం మీద ఎలాగైతే బయటికి రిలీఫ్ వచ్చింది. అప్పటి నుంచి పోరాడుతున్నాడు కోర్టులో. దీనికి కారకులైన వాళ్ళకి ఇప్పటివరకు శిక్ష పడలేదు. భారత పార్లమెంట్లో సభ్యుడైన చట్టాలు చేస్తే ఈ దేశాన్ని పరిపాలించే దేవాలయం అది భారత పార్లమెంట్ అంటే. ఈ దేశానికి దిశ చూపించేది, చట్టాలు చేసి మనం పరిపాలించే చోట ఆ అన్యాయం జరిగింది. ఒక ప్రధానమంత్రి గారి సహచర సభ్యుడు అటువంటి వ్యక్తికి ఈ రకమైన అన్యాయం జరిగితే ఇవాళకి కూడా అదేంటన్న వాళ్ళు లేడు. అంటే ఈ దేశం ఎటువైపు వెళ్తుంది అనేటువంటి దాన్ని చూపించాడు ప్రపంచానికి. అంటే ఈ కుమ్మక్క రాజకీయాలు ఎలా ఉంటాయి, వ్యవస్థలు ఏ రకంగా మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అలాంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈయన మీద దొంగ కేసులు పెట్టేయటం, చంద్రబాబు నాయుడు గారిని ఎలా పెట్టారు అలాగే దొంగ కేసులు పెట్టేసి ఈయన తీసుకెళ్ళి హింసించాలనేటువంటి ఉద్దేశంతో అనేక స్టేషన్లో అనేక కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అన్నిటి మీద ఆయన ఉపశమనం తెచ్చుకున్నాడు, బెయిల్ తెచ్చుకుంటున్నాడు. ఆయన సాగింది కాబట్టి తెచ్చుకోగలిగాడు, సంపన్నుడు కాబట్టి, పార్లమెంట్ సభ్యుడు కాబట్టి. మీరు నేనైతే ఏమైపోతాం, ఎప్పుడో చతికిల పడిపోయే వాళ్ళం. నియోజకవర్గానికి రాలేని పరిస్థితి పెట్టాడు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి అల్లూరి సీతారామరాజుకి విగ్రహం నేడు జూలై 4వ తారీఖుని విగ్రహావిష్కరణ అప్పుడు కూడా ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆ ఎంపీ ఉండాలి ఆ స్టేజ్ మీద ఆ కార్యక్రమంలో. దానికి కూడా రానివ్వలేదు. ఈయన బయలుదేరితే కూడా దారిలో రైలు తగిలేటం చూశారు వీళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరి ఆ నియోజకవర్గాన్ని 4 సంవత్సరాలు అయింది అడుగు పెట్టాలంటే ఏం చేయాలి? కోర్టు ఆశ్రయించాడు. కోర్టు పర్మిషన్ ఇచ్చింది. మీరు ఏం చేయాలనుకున్నా మీదపడి అరెస్ట్ చేయడం కాదు, నోటీసులు ఇవ్వాలి, ఆయన మీరే రక్షణ కల్పించాలని చెప్పింది. ఇవాళ ఆయన అడుగు పెట్టాడు అక్కడ. రాజమండ్రి విమానాశ్రయంలో దిగిన కాడి నుంచి వాళ్ళ ఊరి వరకు కూడా బ్రహ్మరథం పెట్టేశారు. ఎక్కడికక్కడ ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఒక రకమైన విజయోత్సాహంగా రాజసూయాగం చేసినప్పుడు రాజుకి ఎలా ఉంటుందో అలాగా ఆ కార్యక్రమం నడుస్తుంది అక్కడ. ఆ నరసాపురం ప్రజలకి రెండో పండుగ ఇది. సంక్రాంతి, ఈ పండుగ, 2 పండుగలు ఒకేసారి వచ్చినాయి అక్కడ. అంటే ఇప్పుడు ఇంత వ్యతిరేకిస్తున్నారు కదా సార్ ఈ ప్రభుత్వాన్ని, అంటే విధి విధానాలు బాగాలేవని. తను బయటకు వచ్చే అవకాశం ఉందా మరి పార్టీలోంచా? డెఫినెట్గా వచ్చేస్తాడు పార్టీలోంచి. ఇప్పుడు అలాంటి డెసిషన్ ఏమన్నా అంటే తీసుకునేది ఏముంది అని చెప్తున్నాడు కదా. కూటమి తరపున ఏదో పార్టీ తరపున జనసేన టీడీపీ ఏదో కూటమి తరపున పోటీ చేస్తానన్నాడు. ఆయన సీక్రెట్ అనేది ఓపెన్గా చెప్తున్నాడు. వీళ్ళ సంచి దులిపినట్టు దులిపేసి రోజుని వీళ్ళకి చీల్చి చెండాడేసి రోజుకోసారి గొడ్డలు ఇప్పేస్తున్నాడు వాళ్ళకి. ఇంకా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే రేపటి రోజున వేరే పార్టీలోకి వెళ్తే ఒకవేళ ట్రిపుల్ ఆర్ అంటే మన రఘువీరారెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన అన్యాయాలు, అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు, మళ్ళీ కూడా ఏదైతే అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, మళ్ళీ ఈయనకి ఏమన్నా హాని జరిగే అవకాశం లేదంటారా సార్? ఎవరు చేస్తారండి? ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పోతారు కదా ఓడిపోయిన వెంటనే. ఇంకా ఈయనకి అడ్డే ఉంటుంది. పైగా ఈయనకి ఇండివిజువల్గా ఒక ఇది వచ్చింది ప్రజల్లో, అందరూ యాక్సెప్టెన్స్. అన్ని ప్రాంతాల నుంచి తెలుగువాడు ఎక్కడ ఉంటే అక్కడ రఘురామకృష్ణరాజు గారిని వాళ్ళ స్వరం, వాళ్ళ గొంతు వినిపిస్తున్నాడు ఈయన అనుకుంటున్నారు అందరూ. సో ఇక్కడ కూడా వ్యతిరేకత అనేది లేదు కాబట్టి అన్ని పార్టీల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు, ఈవెన్ వైసీపీలో కూడా. అలాగే ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు, అన్ని పార్టీల ప్రజలు కూడా ఈయన చెప్పింది నిజమే కదా అనుకుంటున్నారు. ఎందుకంటే ఆదరించరండి. ఇప్పుడు మనం చెప్పేది ప్రజలు ఏమనుకుంటున్నారు అది మాట్లాడితే వింటారు, లేకపోతే పోరా అని చెప్పి చూడటం మానేస్తారు. పార్టీలకు అతీతంగా అభిమానులు ఏర్పడిపోయారు. ఎందుకంటే వాళ్ళ కష్టం సుఖం, వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో బాధ, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆయన ఎంత ఇబ్బంది పెట్టిన దానికి వాళ్ళకి ఈయన మాట్లాడుతున్నప్పుడల్లా మన సమస్యని అడ్రస్ చేస్తున్నాడు ఆయన. దాని గురించి ఆయన మీద ఒక రకమైన అభిమానం ఏర్పడింది, ఒక ఇంటిమసీ వచ్చేసింది. ఇప్పుడు దూరంగా ఉన్న ఇప్పుడు కొంతమంది వ్యక్తులతో మన ప్రత్యక్షంగా పరిచయం ఉండదు. ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా వాళ్ళతో ఒక అటాచ్మెంట్ వస్తుంది. ఇప్పుడు సినిమా హీరో అభిమానులు అంటే ఎలా ఉంటుంది? ఆ హీరో ఇటుతో తిరుగుతాడా, కానీ సినిమాలు చూసి 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 వాళ్ళు తను ఊహించుకుంటాడు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన మీద అంత అభిమానం ఎందుకు వస్తుంది? 40 ఏళ్ళ నుంచి ప్రతిరోజు కనపడుతున్నాడు కదా మన ఇంట్లో మనిషిలాగానే. అలాగే జగన్మోహన్ రెడ్డి అన్న ఏ నాయకుడైనా వాళ్ళ మీద అభిమానులు ఏర్పడ్డారంటే వాళ్ళ మీద వాళ్ళతో అటాచ్మెంట్, లైక్ మైండెడ్ అందరూ కలుస్తారు. అలాగే రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారో ప్రజలు, అది ఆయన చెప్తున్నాడు కాబట్టి అలాగే
భావ వ్యక్తీకరణలో ఆయనకు అవకాశం ఉంది కాబట్టి వ్యక్తీకరించాడు. వీళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఆయన మాట్లాడిన మాట తమ గొంతు అనుకున్నారు. కాబట్టి ఆయనతో పాటు వాళ్ళ మనసులు కలిసిపోయి ఒక రకంగా అటాచ్మెంట్ వచ్చేసింది. రైట్ సార్. కాబట్టి ఆయన ఏ పార్టీలో నిలబడినా గెలుస్తాడు. రైట్ సార్. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.